అయ్యగారు మీరంటే వాళ్ళకు చాలా ఇష్టం. ఓసారి వాళ్ళ ఇంటికెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని అన్నారు. దయచేసి వెళ్దామా అని అడిగారు. సరే వెళ్దామని వెళ్ళాను. వెళితే వారు చాలా ప్రేమ చూపెట్టారు. చాలా ప్రేమ. మంచి భోజనం ఇచ్చారు. మంచి భోజనం ఇచ్చారు. వాళ్ళు మీ వాక్యాలు వింటాం సార్. మీ వాక్యాలు మేము వింటాం. మేము చాలా బలపరచబడుతున్నాం అని మాట్లాడుతూ ఆ భర్త గారు కొంచెం నా భార్యకి చెప్పిపోండి అని అన్నాడు. ఏం చెప్పాలా అని అడిగితే ఆయన అన్నాడు, అసలు ఈ మనిషి నా మాట సరిగ్గా వినదు సార్. నేనేం చెప్పినా తిరగబడతాది ఈ మనిషి. కొంచెం మీరు చెప్పిపోండి సార్ అని. ఇందాక వాక్యాలు వింటాము, బలపడినాం అంటే మరి ఇదే మీ బలహీనత అంటే ఇదొక్కటే సార్ మాకుండేది అనని సాలదా? దయచేసి గమనించాల్సింది ఫెయిల్ అవ్వటానికి ఒక మార్కు సరిపోదా? మనకి 35 రావాలా? 34 వస్తే పాస్ చేసే దేవుడు పాస్ కాడు, ఫెయిల్ అయిపోడా? నేనన్నాను, ఇంత మంచి భోజనం పెడితిరి, కానుక ఇస్తిరి, బట్టలు కూడా ఇస్తిరి. ఇన్ని చేసి ఆఖరికి నా భార్య కొంచెం చెప్పిపోమంటే మీరు ఫెయిల్. వాక్యాలు వింటా ఉండాం అవి ఇవి అంటా ఉన్నారు. మీరు ఫెయిల్, కంప్లీట్ మీరు ఫెయిల్. దయచేసి ఇప్పుడు నేనేం చేయాలంటే మీ అన్నం మీకు ఎట్లా ఇవ్వలేను. మీ బట్టలు మీరు తీసుకోండి, మీ కానుక మీరు తీసుకోండి. నన్ను ఇక్కడి నుండి వెళ్ళిపోతే మీకు మంచిది. ఇవన్నీ నేను తీసుకొని మీరు బాగులేకపోతే ప్రయోజనమేముంది? మీరంటే నాకు చాలా ఇష్టం అండి, లాభమేముంది? దయచేసి నేను ఇష్టం కానీ దేవుని వాక్యం ఇష్టం లేదు. దేవుడి ఇష్టం లేదు. దేవుని పిల్లలు గమనించాల్సింది చాలా మంది జీవితాలలో ఇటువంటి అవలక్షణాలు ఉంటాయి. ప్రభు పిల్లలు నన్ను అర్థం చేసుకోవాలి. ఎంతైనా నమ్మదగిన వాడు దేవుడు. ఆయా గ్రామాల నుండి ఈ స్థలంలోకి వచ్చారు. నిజంగా సంతోషం లేని జీవితాలతోనే వచ్చారు. ఓ తల్లి అంటుంది, నా భర్త సరిగా లేడండి అని. ఓ భర్త అంటాడు, నా భార్య సరిగా లేదని. చాలామంది తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు సరిగా లేరని. ఆ దుఃఖం నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది. దేవుని పిల్లలుగా మీకు ఈ రాత్రి సమయమందు చెప్తున్న మనవి, పట్టణంలోనే కాదు, పట్టణంలో ఉన్న నీ కుటుంబానికి సంతోషం కావాలి అంటే ఈ రాత్రి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని అడుగుతున్న మాట, ఎక్కడున్నావు నీవు? సంతోషం లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు సమరయాలో ఉన్నా, సొదమ గొమర్యాలో ఉన్నా, నీవెక్కడున్నా వాక్యం కలిగి ఉంటే సంతోషం నీ ఇంట్లో ఉంటాదని దేవుని వాక్యం సెలవిస్తాది.